కూటమి విజయంతో అమరావతి రీజన్లో నిర్మాణ రంగం పనులు పెట్టేందుకు సిద్ధమవుతుందా? కౌంటింగ్ ముగిసిన 2 రోజుల్లోనే భూముల ధరలకు రెక్కలొచ్చాయా? ప్రభుత్వం మారిన నేపథ్యంలో నిర్మాణ రంగం పరిస్థితి ఎలా ఉందో నిర్మాణ రంగ అసోసియేషన్ సభ్యులు ఏం చెబుతున్నారో గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. అమరావతి, గుంటూరు ప్రాంతాల్లో గత 5 ఏళ్లలో నిర్మాణ రంగంలో అనేక నష్టాలు వచ్చిన మాట వాస్తవమేనా? ఒక పర్మిషన్ రావాలంటే సంవత్సరాలు ఎదురు చూశామంటున్నారు నిర్మాణ రంగ అసోసియేషన్ సభ్యులు. ప్రభుత్వం నిర్మాణ రంగ సభ్యులతో ఒక్క మీటింగ్ కూడా పెట్టకుండా 5 ఏళ్ల పాటు టైంపాస్ చేశారంటున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. అమరావతి క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత అమరావతి రిలీజియన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కానీ బిల్డర్స్ అసోసియేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు డెవలప్మెంట్ చేయడం గతంలో 2019కి ముందు అత్యధికంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 2019 తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అమరావతి రీజన్లో ఉన్నటువంటి అనేక కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆగిపోవటం, కన్స్ట్రక్షన్ పూర్తిగా అయినా కూడా అవి అట్లానే ఉండిపోయినటువంటి ఉన్నాయి. అయితే అసలు తీవ్రమైనటువంటి నష్టం జరిగిందనే విధంగా కొంతమంది చెప్తుంటే, కొంతమంది మాకు లాభం జరిగింది అంటున్నారు. అసలు ప్రస్తుతం రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ బిల్డర్స్ అసోసియేషన్కి సంబంధించి కానీ ఈ 5 ఏళ్లలో నిజంగానే లాభాలు జరిగాయా, నష్టాలు వచ్చాయా, ఎటువంటి నష్టాలు వచ్చాయి, వారు ప్రస్తుతం రాబోతున్న ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఒకవేళ ప్రస్తుతం ఇప్పుడు అమరావతి ప్రాంతంలో చూస్తే పెద్ద ఎత్తున కూడా శరవేగంగా రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా ఇంకా రియల్ ఎస్టేట్ అభివృద్ధిలోకి రాబోతుందా అమరావతి రీజన్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే గతంలో ఎలా ఉంది 2019కి ముందు, అంటే ప్రభుత్వం మారకముందు, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి ఎలా ఉండబోతుంది? మీరు ఏ అసోసియేషన్, మీరు ఏంటి? మాది నారెట్కో అండి, నారెట్కో బిల్డర్స్ అసోసియేషన్. మాది నేషనల్ బాడీ. ఇది అమరావతి క్యాపిటల్ జోన్. అయితే నా పేరు సీతారామయ్య, నేను స్టేట్ జనరల్ సెక్రటరీని. గతంలో చూసుకుంటే 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వాల్లో కానీ ఏ ప్రభుత్వంలోనైనా ఏ జీవో రిలీజ్ అవ్వాలన్నా, ఎటువంటి ట్యాక్సులు పెంచాలన్నా, ఏదైనా ఒక అసోసియేషన్, మా బిల్డర్స్ అసోసియేషన్ సంప్రదించి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఏదైనా ఒక చట్టాలు రూపుదిద్దుకునేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఈ జరిగిన ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ అనేది అస్సలు బాగాలేదు. దానికి రకరకాల కారణాలు. ఒకటి శాండ్ పెరగటం, టీడీఆర్ బాండ్స్, కాదు ఈ అధికారుల నియంతృత్వ పోకడి, లంచగొండితనం పెరగటం, రకరకాల కారణాల వల్ల ఈ రియల్ ఎస్టేట్ రంగం అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేయటం కానీ బాగా ఇబ్బందులు పడ్డాం. చాలా లాస్లో కూడా ఉన్నాం, 100 కోట్ల లాస్లో ఉన్నాం. అయితే కొన్ని తాడేపల్లి, మంగళగిరి కొన్ని ఏరియాలో మా సభ్యులు అయితే బ్యాంకుల్లో ఎన్పీ అయిపోయి చాలా ఇబ్బందులు పడి చాలా అవసరం పడుతూనే ఉన్నాం. ప్రస్తుత పరిస్థితి అట్లా ఉంది. అంటే ప్రధానంగా సార్ మనం చూస్తే విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి వస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఒక్కొక్కటి కూడా 20 స్టేర్లు 30 స్టేర్లు బిల్డింగ్లు కట్టి అట్లా ఊరికే నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఎందుకు అట్లా ఆగిపోయినాయి? ఎందుకు అమ్ముడుపోలేదు? అంటే ఓన్లీ క్యాపిటల్ అనేది మార్పు జరగడం వల్లే నష్టం జరిగింది అనుకోవచ్చా? క్యాపిటల్ మారటం ఒక సమస్య అయితే, ఈ స్టేట్లోకి ఏ ఇతర కంపెనీలు కానీ ఏ డెవలప్మెంట్ కానీ లేకపోవడం మెయిన్ ప్రధాన కారణం. మెయిన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వస్తుంది. మన బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ స్టేట్లో ఎటువంటి ఇండస్ట్రీ లేదు కాబట్టి అప్పుడెప్పుడే కొత్త ఇండస్ట్రీలు వస్తున్నాయి అని మా వాళ్ళు చాలామంది హైరైజ్డ్ బిల్డింగ్స్ కట్టడం జరిగింది. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రోడ్లను కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతి రీజన్లో గుంటూరు కానీ అమరావతి, ప్రస్తుతం కోర్ అమరావతిలో కానీ రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆశాజనకంగా ఉండద్దని మేము కూడా ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే అంతకుముందు 5 సంవత్సరాలు బాగుంది కాబట్టి ఏదో సింగపూర్ సిటీ లాంటిది మన ఆంధ్ర కూడా చాలా డెవలప్ అయ్యిద్దని ఎదురు చూస్తున్నాం. ప్రజలు కూడా అదే ధోరణిలో ఉన్నారు. ఒక ప్రభుత్వం మీద నమ్మకం ఉంటేనే ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళైనా, ఎంప్లాయీస్ అయినా, ఆ ఇండస్ట్రీస్ అన్నీ బాగుంటే మా ఇండస్ట్రీ బాగుంటుంది. వాళ్ళందరూ కొనుగోలు చేస్తేనే, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే మా వ్యాపారం బాగుంటుంది.